నీట్ రద్దుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావును ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీట్ రద్దయిన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకి దారితీసింది. ఇన్నాళ్ళు కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాపం నిరాశకు గురయ్యారు. కేంద్రం తీసుకున్న ఈ తాజా నీట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపుగా అందరూ కూడా నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు. మనతో పాటు ఇప్పుడు విజయవాడలోని గోస్లైట్స్ మెడికల్ అకాడమీకి చెందిన నిర్వాహకులు ఉన్నారు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారిని అడిగి ఈ నీట్ రద్దుపై వారు ఎలాంటి అభిప్రాయం చెప్తారో చూద్దాం. సార్, ఈ నీట్ రద్దు చేయడాన్ని ఎలా మీరు భావిస్తారు? సో అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేంద్ర బాబు, చైర్మన్ ఆఫ్ ది శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ. డెఫినెట్గా ఇది ఒక షాకింగ్. ఎందుకంటే ఎన్టీఏ అనే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక పెద్ద వ్యవస్థ 23 లక్షల మందికి ఒకే రోజు మే 3వ తారీఖున 2 గంటల నుంచి 5 గంటలకు పెట్టిన పరీక్షని చాలా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాము. సీసీ కెమెరా ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఎటువంటి అవకతవకలకి ఎటువంటి ఆస్కారము లేదు అని ఎన్నోసార్లు ప్రకటనలు ఇస్తూ ఈ రోజున దేశం మొత్తం మీద 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వాళ్ళ యొక్క దానిని ఇలాగ అగమ్య గోచరంగా పెట్టడం అయితే మాత్రం శోచనీయం. 100% ఇది చాలా వరకు విద్యార్థులకి ఒకే రకమైన షాకింగ్ న్యూస్ ఇది. ఈ న్యూస్ నిజంగా వాళ్ళు జీర్ణించుకోవటానికి కూడా చాలా టైం పడుతుంది. ఆల్రెడీ నాకు చాలామంది పేరెంట్స్ ఏడుస్తూ ఫోన్ చేస్తున్నారు, పిల్లలు ఏడుస్తూ ఫోన్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక నీట్ అనే ఎగ్జామినేషన్ 24లో ఇలాగే చేశారు, మళ్ళీ 26 ఈ విధంగానే చేస్తున్నారు. ఇలా ఇంత కష్టపెట్టి ఎటువంటి ప్రెస్టీజియస్ 2 సంవత్సరాలు కష్టపడి, కొంతమంది లాంగ్ టర్మ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి చేసిన పిల్లలందరికీ ఈ విధంగా కనుక ఎన్టీఏ కండక్ట్ చేయటం అనేది నిజంగా ఒక విద్యార్థుల యొక్క దృష్ట్యా చూస్తే కనుక చాలా 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 కష్టమైన పని. కానీ తప్పదు. ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ అయింది కాబట్టి ఎన్టీఏ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ స్ప్రెడ్ అవటం అనేది వాళ్ళ తప్పు, చేశారు, తప్పదు. అందరూ దీన్ని పే చేయాల్సిందే. కాబట్టి అందరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులందరికీ, తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థులందరికీ, అలాగే గోసలైట్స్ విజయవాడలో చదివిన విద్యార్థులందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అధైర్యపడకండి. ఇది ఒక అవాంతరం మనకు వచ్చింది, ఒక అబ్స్టెకల్ వచ్చింది. మళ్ళీ మనం పుంజుకోవాలి, మళ్ళీ ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా సరే డెఫినెట్గా దీన్ని ఒక అధైర్యపడకుండా దాన్ని ఒక ధైర్యంగా ముందుకు ఎదుర్కొందాం అనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. దానికి గోస్లైట్స్ మెడికల్ అకాడమీ అయితే ఇమ్మీడియట్గా దీని మీద స్టెప్స్ తీసుకుంటాం. ఈ రోజే నేను 100% మీ అందరికీ కూడా ఎలా చేద్దాం ఏంటి అనేది మీ వెనకాల అందరం ఉంటాం. మీ టీం అంతా ఉంటుంది, మీ సార్లందరూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా బాగా రాయించి తీసుకునే విధంగా చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల గురించి కంగారు పడకండి. మీ పిల్లలకి జాగ్రత్తగా చేయించే పరిస్థితి మేమందరం కూడా తీసుకుని, అకాడమీషియన్స్ అందరం కూడా తెలుగు స్టేట్స్లో ఉన్న మా అందరూ గోడ తరపున కూడా నేను చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగానే చేస్తారు. అలాగే మా శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ కూడా యాజ్ ఏ చైర్మన్గా నేను హామీ ఇస్తున్నాను, మీ పిల్లలకి ఇంకా బాగా ఈ టైంలోనే, ఎప్పుడు కూడా క్రంచ్ టైంలోనే స్టేబుల్గా ఉంటే సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అది మేము అందరం చేయగలము, మా టీం చేయగలదు. వెంటనే ఇమీడియట్గా ఆఫ్లైన్లోనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఏంటి వాట్ ఈజ్ అవుట్ అని చెప్తాం. నిజంగా ఇది దౌర్భాగ్యం. ఈ విధంగా ఎన్టీఏ ఈ విధంగా జరపటం అనేది మాత్రం పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకున్నట్లే. ఇటువంటిది మళ్ళీ ఈసారైనా రేపు జరిగే రీనీట్లైనా కదా జరగకుండా ఇంకా పగడ్బందీ చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా నిజంగా చదివిన స్టూడెంట్కి, నిజంగా కష్టపడే స్టూడెంట్కి, నిజంగా 2 సంవత్సరాలు ఎంతో కళతో ఒక డ్రీమ్గా చూస్తున్న, డాక్టర్ అవ్వాలనే డ్రీమ్గా చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఇంకా మంచి చక్కటి అన్ని సదుపాయాలతో కొన్ని సెంటర్స్లో కూడా మన తప్పులు జరిగినాయి. ఇంకా చెప్తున్నా సరే సెంటర్లో తప్పులు జరిగినాయి. 15 గంటలు లేట్గా ఇవ్వటం, 10 నిమిషాలు లేట్గా ఇవ్వటం, టైం సరిపోవటం, ఇటువంటివి కూడా లేకుండా ఈసారి పెట్టే నీట్ అయినా సరే అందరికీ సమానంగా 3 గంటలు వచ్చే విధంగా, అలాగే అందరికీ నిష్పక్షపాతంగా జరిగే విధంగా, ఎక్కడ ఇటువంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని మళ్ళీ ఒకసారి ఎన్టీఏ వాళ్ళకి మనవి చేస్తూ, ఇటువంటి విద్యార్థులకి ఎంత కష్టమైన పనిని ఇప్పుడైతే మీరందరూ చేశారు, మీకు ఎన్టీఏ చేసింది, గవర్నమెంట్ చేసింది. కానీ తప్పదు, ఎవరైనా సరే ఎదుర్కోవాల్సిందే. దాన్ని ఎదుర్కొంటారని ఆశిస్తూ అందరికీ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా మనం సమాయత్తం అవ్వండి. మళ్ళీ బుక్స్ సర్దుకోండి, మళ్ళీ హాస్టల్స్ రావడానికి స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీకు వెనకాల నిలబడి మేమందరం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థులు మళ్ళీ పరీక్ష అంటే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
మీరు వాళ్ళని ఏ విధంగా మళ్ళీ సంసిద్ధత చేయగలరు? డెఫినెట్గా ఇదేంటంటే 100% ఈరోజు ఒక టెంపో అయిపోయింది. 3వ తారీఖు అయిపోగానే అమ్మాయి అయిపోయినాయి, ఇన్ని వచ్చినాయి, ఇక వస్తుంది అనేది ఒక మూడ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎలా తీసుకొచ్చి మళ్ళీ చేయించాలంటే డెఫినెట్గా వాళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ చేసుకోవాలి, మోటివేషన్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఇన్స్పైర్ చేసుకోవాలి. మా లెక్చరర్స్ అందరూ కూడా దాని వెనకాల నిలబడి ఒక్కొక్కరిని ఆ విధమైన ఒక సపోర్ట్ రోల్ ఇస్తూ వాళ్ళందరినీ మళ్ళీ ఆ గురువులోకి తీసుకెళ్తూ చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. 100% దాన్ని ఆ విధంగా చేయటానికి మేమందరం మా మైండ్ని అప్పుడే ప్రిపేర్ చేసేసుకున్నాం. ప్రోగ్రామ్ కూడా దానికి సిద్ధం చేసేస్తాం. కాబట్టి విత్ ఇన్ 1-2 డేస్లో మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఆ ధైర్యంగా మేము చేయించగలమనే నమ్మకం అయితే మాకుంది. తప్పదు, ఏదైనా ఒక ట్రబుల్ వచ్చినప్పుడే, ఒక క్రంచ్ టైం వచ్చినప్పుడే ఇంకా చాలా తెలివిగా ఆలోచించాలి, చాలా యాక్టివ్గా ఆలోచించాలి. అలా మేము ఆలోచించగలం నేను ఫీల్ అవుతున్నా. అలా ముందుకెళ్తాం. డెఫినెట్గా ఇంకా మంచి రిజల్ట్ మా పిల్లలందరికీ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా, నిజంగా 100% ఇంకా బెస్ట్ రిజల్ట్, దీని మీద ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే సమయంలో విద్యార్థులు ఎలా చదువుకోవాలి, ఎలా సిద్ధం అవ్వాలనే విషయం పైన డైరెక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఎలాంటి సిద్ధం అవ్వాలి? సో పిల్లలు ఎవరు, ఇది చాలా దురదృష్టకరం ఈ విధంగా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అనేది. పిల్లలు ఎవరు ఆధారపడద్దు. సార్ చెప్పినట్లు ఇది చాలా క్రూషియల్ టైం. ఈ టైంలోనే మనం ఎంతో ధైర్యంగా, ఆల్రెడీ మీరు అందరు చదివినవే, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో మనం ప్రోగ్రామ్ తయారు చేసి మరలా మీ అందరి వెనక మేము ఉంటాం. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరలా షెడ్యూల్ వేసుకొని ఆ టీచింగ్ కొంతవరకు ఎక్కడ ఏ ఏరియాస్ టీచింగ్ కావాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ మీకు టెస్ట్ కావాలి, ఆ విధంగా ప్రోగ్రామ్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి మిమ్మల్ని మరలా సక్సెస్ చేయడానికి మా అందరం టీం అంతా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడొద్దు. ఎన్టీఏ కూడా మరలా ఇలాంటివి జరగకుండా చూడాలి. వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకొని వాటిని రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఎన్నో 22 లక్షల మంది పిల్లల జీవితాలు, పిల్లలు ఎంతో ప్యానిక్లో ఉంటారు. దయచేసి పిల్లలు ఎవరూ ఆధారపడద్దు. మేమందరం మీకు తోడుగా ఉంటాం. మొత్తం మీద అయితే నిర్వాహకుల ఎక్స్పర్ట్స్ మాత్రం, గోసలైట్స్ నిర్వాహకులు మాత్రం భరోసా ఇస్తున్నారు విద్యార్థులకి. మళ్ళీ ప్రణాళికయుతంగా చదివి మళ్ళీ ర్యాంక్ సాధిద్దాం, ఇది జరిగింది ఇకపైన మరింత ఖచ్చితంగా ప్లాన్గా వెళ్దామని చెప్తున్నారు. మనతో పాటు నీట్ పరీక్ష రాసిన విద్యార్థిని కూడా ఉన్నారు. అమ్మాయి, నీట్ పరీక్ష రద్దు కావడం ఎలా అనిపిస్తుంది? చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. మళ్ళీ అంటే ఇంత కష్టపడిన తర్వాత అది రద్దు అవ్వడం అనేది చాలా జస్ట్ ఇందాకే చూశాను, లైక్ రద్దు అయింది అది ఇది అని చెప్పేసి. మళ్ళీ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే అంతా ఫిక్స్ అయి ఉంటాం కదా, సీట్ వచ్చింది అది ఇది అని చెప్పి. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఎక్కడ ఏం చేయాలి, టీచర్స్ ఏమనుకుంటున్నారు, పేరెంట్స్ ఏమనుకుంటారు, అంతా ఆలోచించి మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలేమో అని అనిపిస్తుంది. మొన్న పరీక్ష బాగానే వచ్చిందా ఎగ్జామ్ మార్క్? అంటే మోడరేట్, లెంతీ అండ్ మోడరేట్ అని ఉంది పేపర్. మళ్ళీ అలాంటి పేపర్ వస్తుంది అనుకున్నావా? ఎలా కష్టపడతావు మళ్ళీ? అది మేబీ పేపర్ అలా అయితే రాకపోవచ్చు అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా టీచర్ సపోర్ట్ వల్లనే వాళ్ళు ఏం చెప్తే ఇంకా అది నా మైండ్ కొంచెం అంటే చాలా డిసప్పాయింట్ అయి ఉంటాం కదా, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది మొత్తం మీద విద్యార్థులను అయితే నిరాశపడుతున్నారు. మొన్న రాసిన పరీక్ష బాగా రాశామని ఒక్కసారి రద్దుతో వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ దీని నుంచి కోలుకోవడానికి, మళ్ళీ పరీక్ష రాయడానికి, ఒత్తిడిని అధిగమించడానికి తమ బోధకులు ఇచ్చే సహాయంతో మళ్ళీ మార్కులు సాధిస్తాం, మళ్ళీ నీటిలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సైదాతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.